వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్. సో నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను, ఏదైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు అడ్మిషన్ డేట్స్ ఎక్స్టెన్షన్ చేశారు అప్ టు 11th డిసెంబర్ 2024 వరకు అనేసి. ఓకే, సో హోప్ అందరూ ఆ వీడియో చూసే ఉంటారు. అండ్ ఇంపార్టెంట్ ఈ వీడియో చేయడం ఎందుకు అంటే, ఒకవేళ ఈ వీడియో చూడకపోతే కొందరు టైం వేస్ట్ చేసుకోవచ్చు, మనీ వేస్ట్ చేసుకోవచ్చు, మోసపోవచ్చు. ఓకే, సో అందు గురించి ఈ వీడియో చూడండి. సో ఏదైతే ఈ 11th డిసెంబర్ వరకు డేట్ ఇచ్చిందో దాన్ని ఎవరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఏ స్టూడెంట్ సపోజ్ ఇంటర్మీడియట్, ఓకే ఇది మెయిన్లీ ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకే ఈ వీడియో అండి. సో ఎస్ఎస్సి ఎవరైతే పాస్ అయ్యారో 2024లో, ఓకే సో ఎస్ఎస్సి 2024లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా ఈ నోటిఫికేషన్ డేట్స్ లోపల అని అడిగితే ఎస్, బట్ నో కూడా అండి. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఎస్ఎస్సి ఏప్రిల్, ఓకే సో ఏప్రిల్ 2024లో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్. ఎందుకు అంటే వాళ్ళు 2025లో 4 పేపర్స్ రాస్తారు. ఓకే, సో అప్ టు 4 పేపర్స్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. అండ్ రిమైనింగ్ ఏప్రిల్లో 2026లో 1 పేపర్ రాస్తారు. ఓకే, సో ఇది యాజ్ పర్ రూల్స్ అన్నమాట. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంది అంటే, మీకు మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణము, ఎవరైతే అక్టోబర్, ఓకే సో అక్టోబర్ 2024లో ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఓకే, సో చాలామంది ఇప్పుడు నా వీడియో చూడంగానే ఇమీడియట్లీ అడ్మిషన్ తీసుకుందామనేసి అక్కడ ఇక్కడ తిరుగుతూ వాళ్ళ ఇలా ఫోన్ చేసుకుంటూ అడ్మిషన్ తీసేసుకుంటారు. బట్ జాగ్రత్త అండి, అక్టోబర్ 2024లో ఎవరైతే ఎస్ఎస్సి పాస్ అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకే, ఏదైతే 11th డిసెంబర్ 2024 డేట్స్ ఎక్స్టెన్షన్ అయినాయో వీళ్ళు దీనికి అడ్మిషన్కి ఎలిజిబుల్ కారు. ఓకే, సో జాగ్రత్తగా, ఎందుకంటే చాలామంది తెలిసి కూడా ఎవరైనా చేస్తాము అని చెప్తే అడ్మిషన్ తీసుకోవడము ఇలా జరుగుతుంది. సో వీళ్ళు ఎలిజిబుల్ కాదు. మీరు ఒకవేళ ఎక్కడైనా ఇచ్చినా సరే వాళ్ళ అడ్మిషన్ అనేది రిజెక్ట్ అవుతుంది, మీ అమౌంట్ అనేది రిఫండ్ అవ్వదు. సో అందు గురించే ఎవరైతే ఈ అక్టోబర్లో పాస్ అయినారో వాళ్ళు ఓన్లీ ఒకటే ఆప్షన్ వాళ్ళకు ఏంటి అంటే, జూన్లో ఏదైతే నెక్స్ట్ ఇయర్ జూన్ 2025లో మళ్ళీ ఫ్రెష్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇస్తారో 25-26కి. ఓకే, సో వాళ్ళే ఆ అడ్మిషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో అప్పుడే వాళ్ళు ఇంటర్మీడియట్ అడ్మిషన్ అనేది జరుగుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఎవరైతే సప్లిమెంటరీలో ఎగ్జామ్స్ రాశారో. ఓకే, అండ్ ఇంకో ఇంపార్టెంట్, ఇది ఎస్ఎస్సి 2024 అక్టోబర్లో రాసిన వాళ్ళు ఎలాగైతే ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఎలిజిబుల్ కాదో, అలాగా ఇంటర్మీడియట్ కూడా సప్లిమెంటరీలో రాసిన వాళ్ళు, ఓకే ఇంటర్మీడియట్ 2024 సప్లిమెంటరీలో రాసిన వాళ్ళు కూడా డిగ్రీకి ఎలిజిబుల్ అవ్వరు. ఇదే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో ఈ ఇంటర్మీడియట్, సప్లిమెంటరీ అండ్ డిగ్రీ సంబంధించి నేను వేరే సపరేట్ వీడియో చేస్తాను. సో ఇదైతే ఇంపార్టెంట్, అందరూ జాగ్రత్త పడండి. అక్టోబర్ 2024లో పాస్ అయిన వాళ్ళు మాత్రం అడ్మిషన్స్కి అప్లై చేసుకోకండి. ఒకవేళ చేసుకుంటే మీ అమౌంట్ అనేది రిఫండ్ రాదు, అడ్మిషన్ అనేది 1000% రిజెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.